దివ్య గారు చాలా స్టేజ్ పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు. నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు చాలా వచ్చాయి. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అవార్డులు కూడా వచ్చాయి. అయితే ఆమె చేసినటువంటి స్టేజ్ పెర్ఫార్మెన్స్లు అనేవి ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఎలాంటి చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్లు చేసినటువంటిది ఇక్కడ మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. అక్కడ ఎలాంటి అవార్డులు వచ్చాయి, ఎలాంటి క్యారెక్టర్లు వేశారనేది ఆవిడనే అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మొదటి నుంచి చూసుకుంటే అక్కడ ఏ అవార్డు, ఏ క్యారెక్టర్లు చేశారు, అవి ఎక్కడ చేశారు? మొదటిది శివుడు పాత్ర చేసింది ప్రార్థన ఛానల్ ఒడిస్సాలోన ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దాని తర్వాత సెకండ్ వచ్చేసి ఏలూరులోన అలివేలు మంగమ్మ క్యారెక్టర్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశాను. దాని తర్వాత ఇది శివుడు పాటకి నార్మల్గా పోజ్ అది. నెక్స్ట్ ఇది వచ్చేసి అంతర్జాతీయ కూచిపూడి నాట్యం సమ్మేళనము సిలికాన్ ఆంధ్ర అనమాట నిర్వహించే దాంట్లోన చేసింది కృష్ణుడు పోజ్. దాని తర్వాత ఇది ప్లేట్ తరంగం ఎలాగో అలాగే కుండతో కూడా తరంగం అంటారు దాన్ని. ఒకసారి మనం చూస్తే అది మొత్తం అది కింద తలపైన దీపాలు ఉన్నాయి, చేతిలో దీపాలు ఉన్నాయి, మళ్ళీ ఆ లెగ్ తీసి ఇలాగ పైన పెట్టి అది చాలా ఛాలెంజింగ్ గా ఉంది. అది కూడా మట్టి కుండతో. ఎంత టైం ఉన్నారు అక్కడ కుండ పైన? మీరు చెప్పినట్టుగా కుండ పైన అక్కడ ఉన్నారు. అది ఎంత టైం అలా ఉన్నారు? 2 minutes కంటే ఎక్కువ ఉంటది. ఒక రౌండ్ సర్కిల్ చేయాలన్నమాట పోజ్ లో. అక్కడ దీపాలు కూడా ఆరడం కానీ లేదు, ఆ క్యాండిల్స్ అలానే వెలుగుతూ ఉంటాయి. ఇది వచ్చేసి డి జూనియర్స్ లోన సెమీఫైనల్స్ లోన పర్ఫార్మెన్స్ చేసాం అనమాట. తర్వాత ఇది వచ్చేసి ప్రార్థనా ఛానల్లోన ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఈ పర్ఫార్మెన్స్ బామ కల్లపం. దాని తర్వాత ఇది ప్లేట్ తరంగం అనేసి చేతులతో చేసేది. ఇది వచ్చేసి విజయనగరంలో బామ కల్లపం పర్ఫార్మెన్స్ చేసాం అనమాట, అవార్డు ప్రోగ్రామ్ ఇది కూడాను. ఆ చివరిది వచ్చేసి కర్నూలులోన అవార్డు ప్రోగ్రామ్ చేసాం అనమాట. అది మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆమె ఎలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్లు చేశారు, ఎంత ఛాలెంజింగ్గా చేశారు అవన్నీ చూస్తే నిజంగా చాలా మామూలుగానే నిల్చోవాలంటే కష్టంగా అనిపిస్తుంది. ఒక కొండ పైన మొత్తం ఒకే కాలు పైన నిల్చొని ఆ రెండో కాలుని చేతుల పైన పెట్టి పైగా తలపైన చేతిలోని దీపాలు పెట్టుకుంటూ చేయడం అనేది మామూలు చిన్న విషయం కాదు. చాలా స్టేజ్ పెర్ఫార్మెన్స్లు చేశారు, చాలా ఛాలెంజింగ్గా చేశారు. ఆమె నిజంగానే ఏదో డ్యాన్స్ అంటే ఏదో ఒక ప్యాషన్ అనేది చాలా చిన్న మాట అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే ఆ డ్యాన్స్ని, ఆ నృత్యాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడడం కోసం ఆయన చేసినటువంటి ఆ ఛాలెంజింగ్ క్యారెక్టర్లన్నీ చూస్తే కూచిపూడి నృత్యాన్ని ఎలా అయినా సరే కాపాడాలి అనేటటువంటి ఆ దృఢ సంకల్పం ఆమెలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ వీటన్నింటినీ చూస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది. బిగ్ టీవీ ప్రేక్షక దేవుళ్లకు నమస్తే. నా పేరు కె గోవిందరావు. శ్రీ స్వేచ్ఛ నృత్య తరంగిణి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నాను. ఈ నాట్య అకాడమీ మొట్టమొదటిసారిగా కూచిపూడి సాంప్రదాయ నాట్యం 2011 నుండి కూచిపూడి సాంప్రదాయ నాట్యంలో ఉంటూ 2014వ సంవత్సరంలో కూచిపూడి సాంప్రదాయ నాట్యం శ్రీ స్వేచ్ఛ నృత్య తరంగిణి అకాడమీ ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 2015వ సంవత్సరం వరకు సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేశారు మా కళాకారుల బృందం. తర్వాత డిప్లొమా జరిగింది. 2023వ సంవత్సరం దూరదర్శన్ బి గ్రేడింగ్ ఆర్టిస్టులుగా మా కళాకారులు గుర్తింపు పొందారు. ఇక్కడ స్వేచ్ఛా నృత్య తరంగిణిలో పూర్తిగా కూచిపూడి సాంప్రదాయ నాట్యంతో పాటు జానపద నాట్యాలు కూడా నేర్పిస్తూ కళాకారులకు ఎన్నో విధాలుగా ఇక్కడ తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. మన ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో స్వచ్ఛమైన కూచిపూడి సాంప్రదాయ నాట్యం అందరికీ తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో కూచిపూడి సాంప్రదాయ నాట్యాన్ని విడనాడకుండా మా నాట్య గురు మంగి దివ్య ఆధ్వర్యంలో నాట్య కళాకారులకు ఎంతోమందికి విద్యార్థులకు కూచిపూడి సాంప్రదాయ నాట్యాన్ని శిక్షణ ఇస్తూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, యూపీ, మహారాష్ట్రం, ఒడిశా ఇలాగా తదితర రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇస్తూ మంచి అవార్డులు పొందిన నాట్య అకాడమీ నాట్య కళాకారులు తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో గొప్ప ప్రదర్శన ఇచ్చారు. నాదనీరాజనంలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన కళాకారుల బృందం ఈరోజు ఇచ్చాపురంలో కాకుండా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుండి వందలాది మంది ఇచ్చాపురం శ్రీ స్వేచ్ఛ నృత్య తరంగిణి నాట్య అకాడమీకి విచ్చేసి ఇక్కడ నాట్య అకాడమీ నేర్చుకొని మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ ఉన్నారు.
ప్రజెంట్ వెస్ట్రన్ కల్చర్ ఏదైతే ఉందో ఆ వెస్ట్రన్ డ్యాన్సులు ఇవన్నీ వచ్చిన తర్వాత మన కూచిపూడి కావచ్చు, భరతనాట్యం కావచ్చు, ఇలాంటి క్లాసికల్ డ్యాన్సులన్నీ కూడా మరుగున పడిపోయినటువంటి పరిస్థితి. దాని విషయంలో నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మళ్ళీ ఈ కూచిపూడి ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి మీరు చేసే ప్రయత్నం ఏంటి? ఈ కాలంలో వెస్ట్రన్ డ్యాన్స్ అనేది ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది. దాన్ని అర్థవంతం లేకుండా చేసే వెస్ట్రన్ డ్యాన్స్ అంత పాపులర్ అవుతుంది. అర్థం ఉండి కూడా మన సంస్కృతి డ్యాన్స్ అనేది అలాగా మరుగున పడిపోతుంది. దాన్ని మనం డెవలప్మెంట్ చేయాలి అని అంటే మనం 10 మందికి నేర్పిస్తూ వాళ్ళతో ఆ తాలూకా ఇంపార్టెన్స్ అనేది అందరికీ తెలియజేయాలి. అందుకోసం అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసి 10 మంది చెప్పి వాళ్ళతో ప్రోగ్రామ్స్ చేయిస్తూ దాని తాలూకా మీనింగ్ని మన కూచిపూడి డ్యాన్స్ని 10 మంది తెలిసేలాగా ప్రదర్శన చేయిస్తున్నాం అనమాట. ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, సుమారుగా 600-700 స్టేజ్ పెర్ఫార్మెన్స్లు చేసి సుమారుగా ఒక 50కి పైగా అవార్డులు కావచ్చు, రివార్డులు కావచ్చు, ఆ ప్రశంసా పత్రాలన్నీ కావచ్చు, వీటన్నింటినీ సాధించినటువంటి దివ్య గారు మనతో చెప్తున్నారు. ఈ వెస్ట్రన్ కల్చర్ వచ్చిన తర్వాత కూచిపూడి నాట్యం ఏదైతే ఉందో అది మరుగున పడిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అందుకే ఈ ఇన్స్టిట్యూట్ని పెట్టామని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కూడా ఆ దివ్య గారి దగ్గర నేర్చుకున్న చాలామంది స్టూడెంట్స్ కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తారు, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఎంత ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, నీ నేమేంటి? ఇంతవరకు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? ఏమైనా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చావా? ఏంటి చెప్పమ్మా. నా పేరు ఎన్ తేజశ్రీ. నేను 7 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. 7 ఇయర్స్ వరకు. ఇప్పటి వరకు ఎప్పుడైనా స్టేజ్ పెర్ఫార్మెన్స్లు చేశారా? చాలా చేశాను. ఎన్ని చేసావు? లెక్కపెట్టలను చేసావా? ఎంత దూరం వెళ్ళావు స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేయడానికి? కాశీ, హైదరాబాద్, వారణాసి, శ్రీశైలం అన్ని వెళ్ళాను. అవార్డులు కానీ రివార్డులు కానీ ఏమన్నా వచ్చాయా? ప్రశంసా పత్రాలు కానీ ఏమన్నా వచ్చాయా? వచ్చాయి. అవార్డ్స్ ఇంకా ప్రైజెస్ అన్నీ వచ్చాయి. నువ్వు చెప్పమ్మా, నేనేమేంటి? ఇంతవరకు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? నువ్వు ఎక్కడైనా స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేసావా? నా పేరు డి ఉపాసన. నేను 4 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. నేను చాలా ప్రోగ్రాలు చేశాను. శ్రీశైలం, కాశీ, హైదరాబాద్, వైజాగ్ చాలా ప్రోగ్రాలు చేశాను. నంది అవార్డ్, నటరాజ్ అవార్డ్, సరస్వతి అవార్డ్, గణపతి అవార్డ్ చాలా అవార్డులు తెచ్చుకున్నాను. నేను ఇంకా చాలా ప్రోగ్రాలు చేసి మంచి డాన్సర్ అవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసాం, ఇంకా చేయాలి అని అనుకుంటున్నాం. ఈ కూచిపూడి నాట్యాన్ని మా వరకే పరిమితం కాకుండా ఇంకా డెవలప్ చేయాలి, మేము డెవలప్ అవుతూ నాట్యాన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. దాంతోపాటు మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా కాపాడాలి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఉండేటటువంటి స్టూడెంట్స్ కావచ్చు, మేడం కావచ్చు, అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజ్తో సన్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. For more videos like this, subscribe Big TV channel.